వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్న డ్రెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ వేలో రెడీమేడ్ లుక్ వచ్చేలా డ్రెస్ ఎలా కట్ చేసుకున్నాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. సో మనం లైనింగ్ పార్ట్ తీసుకోవాలి. లైనింగ్ పార్ట్కి వచ్చేసరికి ఇలా 2 ఫోల్డింగ్స్లో ఉన్న క్లాత్ని ఇలా మనం ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా బాడీ పార్ట్ కోసము. ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాంట్లోకి ఖర్చులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. అండ్ 15 ఇంచెస్ ఫుల్ లెంత్ తీసుకుంటే మనకు 14 ఇంచెస్ ఖర్చుల్లోకి పోగా 14 ఇంచెస్ వస్తుందన్నమాట. సో అక్కడి వరకు ఒకటి మనం స్ట్రైట్ లైన్ వేసుకుందాము. అండ్ ఇక్కడ షోల్డర్కి వచ్చేసరికి మనము 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ కింద కూడా ఆర్మ్ హోల్ కోసం మనము 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం. 6 or 6.5 అండి. నేను ఇక్కడ 6 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ ఓవరాల్గా మనకు 38 ఉందండి. 38ని 4గా డివైడ్ చేసుకుంటే 9 ఇంచెస్కి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. 9 వస్తుంది. అండ్ దీన్ని ఇలా మార్క్ చేసేసుకొని అండ్ ఇక్కడ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో మనం డ్రా చేసేసుకోవాలండి. అండ్ కింద కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ 9 ఇంచెస్ డ్రా చేసుకున్నాను. డాట్స్ పట్టుకుంటే సరిపోతుంది. వాటి మార్కింగ్స్కి మనం లైన్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసేసుకోవాలి. మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందామండి. నెక్ లెంత్ వచ్చేసరికి నేను 5.5 డ్రా చేసుకుంటున్నాను. మరీ డీప్ అవ్వదు, మరీ పైకి అవ్వకుండా సరిపోతుందండి 5.5. అండ్ 5.5 లెంత్ అండ్ విడ్త్ వచ్చేసరికి 2.5 డ్రా చేస్తున్నాను. మరీ సన్నగా ఉన్న వాళ్ళకి 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను అని చెప్పారు కదా విడ్త్. వీటిని బేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ బేస్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ 1.5 ఇంచు ఇలా వదిలేసుకుంటే సరిపోతుంది. నేను ఫోల్డ్ చేసుకున్న కాటికి కట్ చేసుకున్నాను. అండ్ మనం డాట్స్ కోసం ఇక్కడ 4.5కి మనం ఇలా మార్క్ చేసుకుంటున్నాము మిడిల్లో. అలాగే ఆ మార్కింగ్ లైన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో డాట్స్ కోసం అక్కడ నుంచి ఇలా చిన్నగా ఒక 1/2 ఇంచు కరువు తీసుకొని ఇలా షేప్ తీసుకోవాలండి. అప్పుడు మనకి ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. డాట్స్ ఎక్కడి నుంచి అయితే పడుతున్నామో అక్కడ నుంచి ఇలా కరువు షేప్ తీసుకోవాలన్నమాట. డాట్స్ కోసం నేను చిన్న చెట్కా పెట్టుకుంటున్నాను. అక్కడ క్లోజ్గా ఉన్న వాటిని ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను 2 పార్ట్స్ని. బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్గా సపరేట్గా తీసుకొని మనం మార్కింగ్స్ని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ చూసుకుంటే స్క్వేర్ నెక్ పెడుతున్నానండి. ఇందాక డ్రా చేసుకున్నాం కదా స్క్వేర్ నెక్, ఆ స్క్వేర్ నెక్ని నేను కట్ చేస్తున్నా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి నేను హై నెక్ పెడుతున్నానండి క్లోజ్గా ఉండేలాగా. ఫ్రంట్ నెక్ పూర్తయిపోయింది. చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ చూసుకుంటే మనము సేమ్ విడ్త్ అంతే పెట్టుకోవాలండి. 2.5 నాకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది, దాన్ని వేస్ట్ చేసుకుని డ్రా చేశాను. 2.5 నెక్ విడ్త్ అండ్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెడుతున్నాను. దాన్ని మనం రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఎగ్జాక్ట్గా 2.5కి విడ్త్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ సర్కిల్ గీసుకొని మనము కట్ చేసుకోవాలన్నమాట. అంతే, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా పూర్తయిపోయినట్లేనండి. అండ్ ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ ఇలా 2 ఫోల్డింగ్స్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. కింద మెయిన్ క్లాత్ కూడా 2 ఫోల్డింగ్స్లో ఉంటుంది కాబట్టి రెండింటికి సరిపోతుందండి. ఇక్కడ నేను మొత్తం క్లాత్ 3.5 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ వచ్చేసరికి 3 మీటర్స్ తీసుకున్నానండి. ఇది పెద్దవాళ్ళ సైజుకి 3.5 మీటర్స్ సరిపోతుందండి ఈ ఫ్రాక్ కోసం. స్లీవ్స్ ప్యాటర్న్ కొంచెం పఫ్ స్లీవ్స్ అయినందుకు స్లీవ్స్ ప్యాటర్న్కి ఒక 1/2 మీటర్ దాకా వెళ్తుందండి. లేకపోతే ఈ మెగా స్లీవ్స్ అలాంటివి మనం స్టిచ్ చేసుకునేటట్లయితే 3 మీటర్స్ క్లాత్ సరిపోతుంది. అండ్ మనం కింద బాటమ్ పార్ట్కి వచ్చేసరికి మన ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి 45 ఇంచెస్ అండి. దాంట్లో 14 మైనస్ చేసుకొని అండ్ కింద ఫ్రిల్స్ కోసం 7 ఇంచెస్ మైనస్ చేసుకొని మిగతా దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ ప్లస్ 14 ఇంచెస్ మనం మైనస్ చేసుకుంటే ఎంత వస్తుందంటే మనకు 24 ఇంచెస్ వస్తుందండి. దాంట్లోకి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి పీసెస్. మనం ఇక్కడికి మధ్యలోకి ఓపెన్ చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఒకటి బ్యాక్ పార్ట్కి వస్తుందండి. ఇది పైన బాడీ పార్ట్కి కింద ఫ్రిల్స్కి మధ్యలో వచ్చే పీస్ అండి. ఇది ఎంతైతే విడుతుందో నేను అంత మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను వేస్ట్ పార్ట్ దగ్గర. ఎందుకంటే అంతకు మించి ఎక్కువ పెడితే
అది కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ యాడ్ అయిపోయి లావుగా కనిపిస్తుంది. అందుకని ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోకూడదండి, తక్కువ పెట్టుకోవాలి. అందుకనే నేను ఒకటి ఎంతైతే విడ్త్ ఉంటుందో ఒక పన్నాకి అంత విడ్త్ మాత్రమే నేను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను ఇందాక చూపించినట్టుగా. అండ్ క్రింద ఫ్రిల్స్ కోసం మనము 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకున్నాం కదా. ఈ 2 ఫోల్డింగ్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి. 2 లేయర్స్ ఒక పీస్ అన్నట్టు. 2 లేయర్స్ ఒక పీస్ అంటే ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్ కావాలి, బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ కావాలి. ఇక్కడ 2 పీస్ మనము ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇంకో 2 పీసెస్ అనమాట. చూసారా వీడియోలో ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలానే సేమ్ 8 ఇంచెస్ 7 ఇంచెస్ ఫ్రిల్ లెంత్ అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసము 8 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పన్నా వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత మనం పైన ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం కదా, కింద ఎక్స్ట్రా ఫ్రిల్స్ యాడ్ అవ్వాలంటే అంతకంటే డబుల్ క్లాత్ తీసుకోవాలి. పైన పన్నా కోసం మనం ఒక లేయర్ తీసుకుంటే ఇక్కడ కింద అదే పన్నాతో 2 లేయర్స్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా అలాగే 2 పీసెస్ అనమాట. మీకు ఇక్కడ నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటా, వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూషన్గా అనిపిస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడియోని క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ పార్ట్ వరకు కూడా కటింగ్ పూర్తి అయిపోయిందండి. మనం ఇక్కడ లైనింగ్ని కట్ చేసుకుందాము బాటమ్ పార్ట్ కోసము. ఇప్పుడు మనము చెప్పాను కదండి 7 ఇంచెస్ ప్లస్ 24, మనం 14 ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనకు 31 ఇంచెస్ ఈ లెంత్ వస్తుందన్నమాట. బాడీ పార్ట్ నుంచి కింద లెంత్ మొత్తం మనకి 31 ఇంచెస్ వస్తాయి. 31 ఇంచెస్లోన మనము ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 30 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని లైనింగ్ పార్ట్ కట్ చేసుకోవాలండి. కింద ఫ్రిల్స్కి మధ్యలో మిడిల్ ఫ్రిల్స్కి సరిపోతుంది అనమాట. 30 ఇంచెస్ మనము లైనింగ్ క్లాత్ లెంత్ తీసుకుంటే. సో కటింగ్ వర్క్ పూర్తయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. మనము బాడీ పార్ట్కి వచ్చేసరికి మనము మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని నెక్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నామండి. వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అండ్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ ఇలా పెట్టేసుకోవాలి. లైనింగ్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ మనం కుట్టుకోవాలి. పాదం ఖర్చు ఉంటుంది అంటారు కదా, ఆ పాదం ఖర్చు మాత్రమే వదులుతూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ స్క్వేర్ నెక్కి ఎడ్జ్కి వచ్చినప్పుడు ఇలా నీడిల్ని కింది దించి పాదం పైకి లేపుకొని మనము ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో నీడిల్ కింది దించుకొని పాదం పైకి లేపుకొని మనము ఇలా తిప్పేసుకోవాలన్నమాట. నెక్ స్క్వేర్ నెక్ కదండి, అవి ఎడ్జెస్ నీట్గా వస్తేనే స్క్వేర్ నెక్ షేప్ నీట్గా వస్తుందన్నమాట. వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలా నీడిల్ కిందికి దించేసి పాదం పైకి పెట్టుకొని మనం తిప్పేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ పార్ట్ వరకు మాత్రమే మనం స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే పాదం ఖర్చు వదులుతూ స్టిచ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి కూడా రైట్ సైడ్లో క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని మనము స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలానే స్టిచ్ వేసుకోవాలండి. ఈ రౌండ్ షేప్ కూడా నీట్గా వచ్చేలాగా ఇలా చేతులతో 2 చేతులు యూస్ చేస్తూ క్లాత్ని ఇలా కదిలిస్తూ మనము స్టిచ్ వేయాలన్నమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో అలా స్టిచ్ వేసుకున్న దాన్ని మనం నెక్ పార్ట్ వరకు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది నీట్గా టర్న్ అవ్వడం కోసం మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. సేమ్ ఇలాగే స్క్వేర్ నెక్ కూడా ఉన్న క్లాత్, అది నెక్ పార్ట్ వరకు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ అదంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ దగ్గర చిన్న కట్స్ ఇవ్వాలి. కట్స్ ఇచ్చేసి మనం ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే రివర్స్ చేసుకొని మనం పైన స్టిచ్ వేసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్ అలాగే పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే ఇలా రివర్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి. పైన స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే చుట్టూ లైనింగ్ నీట్గా మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ మొత్తం, ఫ్రంట్ బాడీ పార్ట్ మొత్తం ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా.
నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక డాట్స్ కోసం చెట్కాలు పెట్టుకున్నాం కదా, ఆ చెట్కాలు మరీ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ వేసుకోలేదు, ఓకే నెక్ వరకు ఒకటి అతికించుకున్నాం కదా. దాని తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ ఎడ్జ్ ఉంటుంది కదండి స్టిచ్ వేసుకున్న దగ్గర, దాని మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలండి. ఎడ్జ్కి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా మన ఫ్రంట్ పార్ట్కి వేసుకోలేదు, జస్ట్ బ్యాక్ పార్ట్కి మాత్రమే వేసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్కి ఎందుకు వేసుకుంటున్నాం అనేది ఇప్పుడు చూస్తే అర్థమవుతుందండి. మనం ఎగ్జాక్ట్గా రెడీమేడ్ లుక్ రావాలి, షోల్డర్ దగ్గర ఏదైతే ఖర్చులు ఉంటాయో ఏవి కనిపించుకోకుండా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మాత్రమే ఇలా మన ఫ్రంట్ పార్ట్ని రివర్స్లో పెట్టుకోవాలండి, రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ మెయిన్ క్లాత్, షోల్డర్ ఎడ్జెస్ రెండు ఒకటేలాగా ఎడ్జెస్లో ఉండేలాగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ రఫ్ ఇచ్చుకోండి. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా మెయిన్ క్లాత్ నెక్ ఎడ్జ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ ఎడ్జ్ ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ పార్ట్ అటు సైడ్కి అనేయాలండి. నెక్ పార్ట్ ఇలా లైనింగ్ ఇలా తోసేసి మనం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం లైనింగ్ని ఇలా పైకి ఫోల్డ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ పైకి లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుందండి. ఈ ఎడ్జ్ దగ్గర మాత్రం నీట్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ కాకూడదు, కొంచెం తక్కువ కాకుండా ఎగ్జాక్ట్గా ఉండేలాగా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది షోల్డర్ పార్ట్ దగ్గర. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వీడియోలో చూడండి ఎలా వచ్చిందన్నది. ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా స్టిచ్ వేసాను అన్నది. చూసారు కదా, నెక్ దగ్గర షేప్స్ సేమ్ ఎలా అయితే వచ్చాయో అలానే వచ్చాయి, లోపల మనకి ఖర్చులు కనిపించట్లేదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకొని మనం నీట్గా స్టిచ్ చేయగలిగితే మన డ్రెస్లో ఫినిషింగ్ నీట్గా వస్తాయి. చూసే వాళ్ళకి కూడా, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు, వాళ్ళకి ఫినిషింగ్ నచ్చితే మన దగ్గరికి మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో అలా వేసుకున్న తర్వాత రౌండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్కి మనం దానిపైన స్టిచ్ వేయలేదు కదండి, ఇప్పుడు పైన స్టిచ్ వేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే వేసామో అలాగే పైన స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకుని మనం చుట్టూ లైనింగ్ని జాయిన్ చేసుకోవాలండి. ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనము చుట్టూ లైనింగ్ పార్ట్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చుట్టూ మనం లైనింగ్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. మనం డాట్స్ కోసం ఆల్రెడీ చెట్కాలు పెట్టుకున్నాం కదండి, అక్కడ అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ వచ్చేలాగా మనము పెట్టేసుకొని డాట్స్ పట్టుకుంటే సరిపోతుందండి. డాట్స్ లెంత్ వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ దాకా ఉంటే ఎగ్జాక్ట్గా చెస్ట్ పార్ట్ మనకి సరిపోతుంది. 5 ఇంచెస్ లెంత్ వచ్చి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేలాగా మనం డాట్స్ పట్టేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మనం డాట్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఫోర్ సైడ్స్ సేమ్ లెంత్ సేమ్ విడ్త్తో మనం డాట్స్ పట్టుకోవాలండి. పట్టేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది మనకు బాడీ పార్ట్. మనం ఇప్పుడు దీనికి హ్యాండ్స్ చూద్దాము. మన కటింగ్లో హ్యాండ్స్ కటింగ్ చూపించలేదు కదండి, క్లాత్ ఎక్కువగా మిగిలితే వాళ్ళు రాసి బుట్ట హ్యాండ్స్ టైప్లో స్టిచ్ చేయమని చెప్పారు, అందుకని నేను అప్పుడు కట్ చేయలేదండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 10 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కిందికి 2.5కి మనం మార్క్ చేసుకోవాలండి. అది మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడం కోసం 2.5కి మార్క్ చేసుకోవాలి. పైనుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.5కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ నేను డ్రా చేసుకుంటున్నాను. పైకి వచ్చేసరికి చంక లూజ్ వచ్చేసరికి 6.5 మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ కర్వ్ ఇలా డ్రా చేసేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ లాగా మనము డ్రా చేసేసుకుంటున్నాను ఖర్చుల కోసము. అండ్ ఇక్కడ నార్మల్ హ్యాండ్ డ్రాయింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనము బుట్ట కోసమని 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పైకి మార్క్ చేసుకుంటున్నాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకొని, అండ్ విడ్త్ వైజ్ కూడా మనము 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము. లెంత్ 3 ఇంచెస్ అండ్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకొని, అండ్ మనము హ్యాండ్ ఎలా అయితే డ్రా చేస్తామో అలా డ్రా చేస్తూ
అది ముందు మనం డ్రా చేసుకున్న హ్యాండ్ దాంట్లోకి ఇలా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వీడియో క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా కట్ చేసుకోవాలండి, కొంచెం ఎక్కువ తక్కువ రాకోకుండా నీట్గా మనం మార్కింగ్ బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో ఒక చెట్కా, అండ్ ఇక్కడ ఎందుకంటే ఫ్రిల్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే దానికోసం అక్కడ ఒక చెట్కా పెట్టుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లో ఇలా పెట్టేసుకొని నేను మెయిన్ క్లాత్ పైన ఇది కూడా సేమ్ 4 ఫోల్డింగ్స్లో పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ కూడా. అండ్ నాకు ఇక్కడ లైనింగ్కి కొంచెం జాయింట్స్ పడతాయండి, చంకలో మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను ఆ జాయింట్స్ చేసుకొని ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్లో పెట్టుకొని రాంగ్ సైడ్లోనే మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నట్టుగా ఎట్లయితే జాయిన్ చేసుకుంటామో అలా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగా వదులుకొని దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ లైనింగ్ పార్ట్ మీదకి వచ్చేలాగా ఇలా డబల్ ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎందుకంటే నాకు క్లాత్ లైనింగ్ తీసుకున్న మీటర్స్ ప్రకారం కొంచెం తక్కువ ఉండడంతో నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్ లెంత్ తగ్గుతుందని ఇలా మెయిన్ క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి మనకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఈ చిట్కా మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద మరి ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఈ ఎడ్జ్కి డబల్ ఫోల్డ్ చేసుకొని అటు సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసుకోవాలి సేమ్ 2 హ్యాండ్స్కి అలా వేసుకున్న తర్వాత అండ్ హ్యాండ్ మొత్తం ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్కి ఇలాగే మొత్తం లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా కట్ చేసుకొని మనం చెట్కాలు ఉన్న దగ్గర చెట్కాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రిల్స్ యాడ్ చేయడం కోసం చెట్కా పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఫ్రిల్స్ ఇలా ఒక 3-4 ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. 3-4 ఫ్రిల్స్ పెట్టుకుంటూ మిడిల్ ఒక చెట్కా ఉంటుంది కదండి, అక్కడ దాకా చెట్కాలు ఇలా మన సైడు నుంచి ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలండి. అండ్ చెట్కా మిడిల్లో ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి రివర్స్ ఫోల్డ్ చేయాలండి. మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ ఫోల్డింగ్ పెట్టాలి, అప్పుడే పఫ్ నీట్గా లెగుస్తుంది పైకి. ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక 4-5 ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రాసి బుట్ట హ్యాండ్ షేప్ వచ్చేసిందండి. సేమ్ ఇటు సైడ్ హ్యాండ్ కూడా అలానే పెట్టేసుకోవాలి. చూస్తారు కదా, హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇవి మనం ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందామండి. బాడీ పార్ట్ మీద పెట్టేసుకొని మిడిల్ నుంచి ఎప్పుడైనా సరే అండి హ్యాండ్ మనం జాయిన్ చేసుకునేటప్పుడు మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవడము పర్ఫెక్ట్ వే అండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. బుట్ట ఎలా అయితే లేవాలో అలానే లేచింది. వేసుకున్నప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని మనము స్టిచ్ వేసుకుందామండి. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి మనం లైనింగ్ పార్ట్ ఉంటుంది కదండి, లైనింగ్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ మీద ఉన్నదాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ పెట్టుకొని అటు ఎడ్జ్ నుంచి స్టిచ్ వేస్తూ ఫ్రిల్స్ యాడ్ చేస్తూ రావాలి. చిన్నగా ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ వచ్చేలాగే పెట్టుకోవాలండి. అక్కడ నేను 1 ఇంచ్ దాకా ఫ్రిల్స్ పెట్టలేదు, ఎందుకంటే అవి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అది క్లాత్. ఇలా 1 ఇంచ్ వదులుకొని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కంటే చిన్నగా వచ్చేలాగా మనం ఫ్రిల్స్ యాడ్ చేస్తూ రావాలండి చిన్నగా. ఇక్కడ చూస్తే లైనింగ్ పార్ట్ కంటే మన మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా, దానికోసం లైనింగ్ని మనం ఫ్రిల్ పెట్టుకోకుండా మెయిన్ క్లాత్ మాత్రమే ఒక 2-3 ఫ్రిల్స్ రెండు కలిపి పెట్టాలండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్. అలా పెట్టిన తర్వాత మెయిన్ క్లాత్ మాత్రమే ఇలా ఒక 3-4 ఫ్రిల్స్ పెడితే లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ సేమ్ అయ్యేదాకా ఇలా పెట్టుకోవాలండి. ఇది ఒక చిన్న చిట్కా అండి. ఇలా పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనము లైనింగ్ పార్ట్ సపరేటు మెయిన్ క్లాత్ సపరేటు ఫ్రిల్స్ పెట్టుకుంటుంటాం కదా, ఇది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల. అలా కాకుండా ఇలా చిన్న చిట్కా యూస్ చేసి మధ్యలో ఒక 4-5 ఫ్రిల్స్ ఇది మాత్రమే పెట్టేసుకుంటే మెయిన్ క్లాత్ దానిపైన, దాని తర్వాత మళ్ళీ యాస్టీస్ లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేస్తే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఎంత చిన్నగా ఎంత క్యూట్గా వచ్చాయి కదా ఫ్రిల్స్. సో ఇలా పెట్టుకుంటేనే లుక్ బాగుంటుందండి ఓవరాల్గా. మన వేస్ట్ పార్ట్ విడ్త్ వచ్చేసరికి 20 ఇంచెస్ వచ్చిందండి. 20 ఇంచెస్ వచ్చిందా లేదా అని చూస్తున్నాను. నాకు యాస్టీస్ వచ్చేసింది, ఖర్చులతో కలిపి 20 ఇంచెస్.
యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది కాబట్టి నేను బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. సేమ్ మనం బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసేసుకొని పెట్టుకోవాలండి, ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని. అండ్ బాడీ పార్ట్ వచ్చేసరికి రైట్ సైడ్లో పెట్టుకొని ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ రైట్ సైడ్లో, బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. రెండు జాయిన్ చేస్తూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకోవాలి. మనము ఖర్చు వదులుకొని స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా ఫ్రిల్స్ ఎక్కడ మడత పడుకోకుండా మనము నీట్గా సర్దుతూ స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం వీలైతే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఎక్కడైనా అటు ఇటు అడ్జస్ట్ కదిలి అంటే ఎక్కడైనా క్రాస్గా వచ్చినా స్ట్రైట్గా వచ్చేలాగా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకొని దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తే వీడియోలోన మనము అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ మన ఖర్చు ఏదైతే ఉంటుందో అది పైన బాడీ పార్ట్ సైడ్ అంటూ మనం బాడీ పార్ట్ మీద ఎడ్జ్ దగ్గర మనం జాయిన్ చేసుకున్న ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దానిపైన మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఖర్చులు నీట్గా కనిపించకుండా పైకి వెళ్ళిపోతాయి. అవి ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో అది నీట్గా ఉంటుందండి. అలా మనం పైన స్టిచ్ వేసుకోకపోవడం వల్ల మనం స్టిచ్ వేసుకున్నది క్రాస్గా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం బాడీకి వేసుకున్నప్పుడు ఇలా క్రాస్ షేపు నీట్గా ఉండదు. ఇలా స్టిచ్ వేసుకోవడం చాలా మంచిదండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన స్టిచ్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనము ఫ్రంట్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే జాయిన్ చేసేసుకోవాలి. అండ్ మనం కింద ఫ్రిల్స్ యాడ్ చేయడానికి 8 ఇంచెస్ మార్క్ చేసుకొని 4 పీసెస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఇలా తీసుకొని 2 పీసెస్ సపరేట్గా మనం జాయిన్ చేసుకోవాలండి. 2 పీసెస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇంకో 2 పీసెస్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. 2 పీసెస్ ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్ బ్యాక్ పార్ట్కి అని మనం అనుకున్నాం కదా, ఇలా 2 జాయిన్ చేసేసుకోవాలి. వీలైతే డబల్ స్టిచ్ కూడా వేసుకుంటే బెటర్ అండి. ఒక పార్ట్ ఏమో ఫ్రంట్కి వస్తుంది, ఒక పార్ట్కి ఏమో బ్యాక్కి వస్తుందండి. 2 పీసెస్ సపరేట్, 2 పీసెస్ సపరేట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఒక ఎడ్జ్కి ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని అంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 2 పార్ట్స్ని అలాగే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. రాంగ్ సైడ్లోన వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఎడ్జ్కి, ఇంకో ఎడ్జ్కి అవసరం లేదండి, అది లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు. లేదా మనం బయటికి ఫ్రిల్స్ కనిపించేలాగా పెట్టుకోవాలంటే మనము బయటికి కనిపించేటప్పుడు క్లాత్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ 2 ఎడ్జెస్ అలానే కుట్టేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవడం పెద్ద ఇబ్బంది లేదండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఇటు సైడ్ వదులుతూ అంటే చేయి పట్టి ఇలా లోపలికి తోయడానికి అన్నట్టు ఇలా వదులుకుంటూ మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా ఈజీ అండి. 2 ఫింగర్స్ 2 చూపుడు వేళ్ళు ఉంటాయి కదా, ఆ 2 చూపుడు వేళ్ళు ఉపయోగిస్తూ ఇలా జస్ట్ పుష్ చేస్తే చాలండి. జస్ట్ అలా పుష్ చేస్తూ వెళ్తే ఫ్రిల్స్ ఆటోమేటిక్గా మనకు ఎక్కువ విడ్త్ రావు, ఏమేమి ఎక్కువ అనిపించవు, తక్కువ అనిపించవు, పర్ఫెక్ట్ సైజులో వస్తాయండి ఫ్రిల్స్. ఇక్కడ చూడండి చాలా క్యూట్గా వచ్చాయి కదా ఫ్రిల్స్. కాటన్ ఫ్యాబ్రిక్స్కి చాలా బాగా వస్తాయండి. ఇలా 2 సైడ్స్కి కావాల్సిన క్లాత్కి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని ఒక్కో సైడ్ జాయిన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. పైన బాడీ పార్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ అయితే ఉంటుందో అది కింది సైడ్ ఇలా కింది సైడ్ క్లాత్ మనం రైట్ సైడ్లో పెట్టుకొని ఫ్రిల్స్ రాంగ్ సైడ్లో పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకోవడం ఎవరికైనా ఐడియా ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇలా కింద ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్లో పెట్టుకోవాలి, పైన ఫ్యాబ్రిక్ ఏమో మనం రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. ఇలా జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుతూ ఫ్రిల్స్ మనము జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోండి వీలైతే. అండ్ సేమ్ ఒక సైడ్ అయిపోయింది కదా ఫ్రంట్ సైడ్, అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫ్రిల్స్ మనం జాయిన్ చేసేసుకోవాలి.
సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్లు చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్కి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్ లూజు 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేస్తూ అండ్ ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గర మనము ఒకసారి లూజ్ చెక్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనకు ఎంత లూజ్ అయితే కావాలో అంత వచ్చిందా లేదనేది మనం చూసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా వచ్చిందండి. ఆ మార్కింగ్ బేస్ చేసుకొని నేను స్టిచ్ వేసుకుంటున్నాను. అప్పర్ చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ కూడా మనం చెక్ చేసుకోవాలండి. చెక్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర కూడా చూసుకున్నాను, ఎగ్జాక్ట్గానే ఉంది. సో మార్కింగ్ బేస్ చేసేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత వేస్ట్ పార్ట్ దగ్గర వరకు అన్నీ కలిపి ఇలా జాయిన్ చేసుకోవాలండి. వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి కిందికి ఒక 2 ఇంచెస్ కిందికి ఇలా వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా సపరేట్ అనేసి మనం మెయిన్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకోకూడదండి. జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఈ వేస్ట్ పార్ట్ వరకు రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా సైడ్ చేసేసి లైనింగ్ పాయింట్ని మనం మెయిన్ క్లాత్ని మాత్రమే ఇలా జాయిన్ చేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. అండ్ ఫ్రిల్స్ దగ్గర కూడా ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. అటు ఇటు కాకుండా చూసుకొని మనము సర్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తారు కదా, ఎడ్జెస్ నీట్గా వచ్చేసాయి. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా స్టిచ్ వేసుకుంటే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గానే వస్తుందండి. మనం తీసుకునే దగ్గర ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ తీసుకుంటుంటాం. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతున్నాయి బిగినర్స్కి. అలా కాకుండా చూసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇక్కడ లైనింగ్ పార్ట్ని కింద దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకోవాలండి. బాటమ్ నుంచి అండ్ కింద ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. పైన మనం వేస్ట్ పార్ట్ వరకు మనం అన్నీ కలిపి జాయిన్ చేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్, అక్కడ దాకా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ స్టిచ్ వేసుకొని మనము ఎక్స్ట్రా స్టిచెస్ 3-4 స్టిచెస్ వేసుకోవచ్చు అండి. నేను అదేం చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ యాజ్ డీజ్ ఇంకో సైడ్ కూడా మనం జాయిన్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇలా ఇచ్చుకోవాలండి. కట్స్ ఇచ్చుకోవడం వల్ల క్లాత్ ఫ్రీగా మూవ్ అవుతుంది అండ్ ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుందండి. దేనికైనా సరే ఇలా కట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ కింది ఎడ్జ్లోనే ఇప్పుడు లైనింగ్ని ఏదైతే ఉంటుందో ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ మాత్రం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కింద ఫ్రిల్స్ యాడ్ చేసిన వాటికి మనం ఆల్రెడీ స్టిచ్ వేసేసాం కాబట్టి మనకు దాని అవసరం లేదు. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేసేయండి, ఓవరాల్గా మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. బ్రాసీ బుట్ట, హ్యాండ్ స్క్వేర్ నెక్ అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్నాము. అండ్ కింద ఫ్రిల్స్, ఓవరాల్గా మనకు రెడీమేడ్ లుక్లో మనము ఈ ఫ్రాక్ని స్టిచ్ చేసుకున్నాము. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.